మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈరోజే భీష్మాష్టమి. మాఘశుద్ధ అష్టమికే భీష్మాష్టమి అని పేరు. ఈరోజే భీష్ముడు నిర్యాణం చెందాడు. ఈరోజు రాత్రి 12 లోపు ఈ వీడియో మీ కంట పెడితే చాలు, మీరు ఈ వీడియోను చూస్తే చాలు, అదృష్టం మీ తలుపు తట్టినట్లే. ఈరోజు ఎవరైతే ఈ వీడియోను చూస్తారో, ఈ కథలను వింటారో వారికి ఉండే జన్మల పాపాలు పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, సకల శుభాలు కలుగుతాయి, తిరుగులేని రాజయోగం పడుతుంది, వద్దన్న డబ్బు వస్తుంది, అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఎంతో అదృష్టం ఉన్నవారు మాత్రమే ఈ కథలను వినగలుగుతారు. మాఘమాసం శుక్లపక్షంలో వచ్చే అష్టమిని భీష్మాష్టమి అంటారు. మాఘమాస శుక్ల అష్టమి భీష్మాచార్యులు పరమాత్మలో ఏకం అవ్వాలని నిర్ణయించుకున్న రోజు. ఈ రోజును భీష్మాష్టమిగా పిలుస్తూ ఉంటారు. మాఘమాసం తెలుగు సంవత్సరంలో వచ్చే 11వ నెల. చంద్రుడు మఖా నక్షత్రంతో కూడుకుని ఉన్న మాసం కాబట్టి ఇది మాఘమాసమయ్యింది. ఇందులో అఘము అంటే పాపము అని అర్థము, మాఘము అంటే పాపాలను నశింపచేసేది అని అర్థము. పాపాలను నశింపచేసేటటువంటి శక్తి ఉన్నటువంటి మాసము కాబట్టి మాఘమాసమునకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చే ఈ మాసం విష్ణుమూర్తికి ప్రీతిప్రదమైనది. హిందూ పురాణాల ప్రకారం మాఘమాసంలో శుక్లపక్షం అష్టమి తిథి నాడు భీష్ముడు తన శరీరాన్ని వదిలిపెట్టాడు. ఈ రోజునే భీష్మ పితామహుడు మోక్షం పొందారు. అందుకే ఈ రోజున భీష్మ పితామహుణ్ణి స్మరించుకుంటూ భీష్మాష్టమి జరుపుకుంటూ ఉంటారు. ఈ పవిత్రమైన రోజున భీష్ముడికి తర్పణం సమర్పిస్తే విశేషమైన పుణ్యఫలం కలుగుతుందని, సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని భక్తుల విశ్వాసము. ఈరోజు భీష్మాచార్యుల వారి జన్మ రహస్య కథను వింటే సకల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. హస్తినాపురాన్ని చంద్రవంశపు రాజైన శాంతన మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. శాంతన మహారాజు గంగా నది ఒడ్డుకు వెళ్ళాడు. అక్కడ అతనికి ఒక అమ్మాయి కనిపించింది. ఆమె అందాన్ని చూసి శాంతన మహారాజుకు ఆమెపై ప్రేమ కలిగింది. శాంతన మహారాజు ఆమె దగ్గరకు వెళ్ళి నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతాడు. దానికి ఆమె నేనెవరో తెలుసా అని అడుగుతుంది. దానికి శాంతన మహారాజు నీవు ఎవరైనా సరే నిన్ను వివాహం ఆడతాను, నా రాజ్యం, నా డబ్బు, నా ప్రాణం సర్వస్వం నీకు ఇస్తానని బ్రతిమలాడుతాడు. దానికి ఆ అమ్మాయి మహారాజుతో ఇలా అంటుంది, మీ కోరిక ప్రకారమే మిమ్మల్ని వివాహం చేసుకుంటాను, కానీ నన్ను ఎప్పటికీ నువ్వు ఎవరు అని, ఎక్కడి నుండి వచ్చావు అని, ఇలా ఎందుకు చేస్తున్నావని ప్రశ్నించకూడదు. అలా ఒప్పుకుంటే ఇప్పుడే పెళ్లి చేసుకుందాం అంటుంది. దానికి శాంతన మహారాజు సరేనని ఒప్పుకొని వివాహం చేసుకుంటాడు. ఆ అమ్మాయే గంగాదేవి. పెళ్లి జరిగాక గంగాదేవిపై రాజుకు మరింత ప్రేమ పెరిగింది. వారిద్దరికీ చాలామంది పిల్లలు పుట్టారు. కానీ పుట్టిన ప్రతి బిడ్డను ఆమె గంగా నదిలో వదిలేసింది. ఆవిడ ప్రవర్తన చూసి శాంతన మహారాజుకు దుఃఖం కలిగిన ఇచ్చిన మాట ప్రకారం ఆమెను ఏమీ అనలేదు. అలా 7 కొడుకులు పుట్టారు. ఆ 7 గంగానదిలో కలిసిపోయారు. చివరికి 8వ బిడ్డ పుట్టింది. ఆ పిల్లవాన్ని కూడా గంగలో పడవేయబోతూ ఉంటే శాంతనుడు ఇక సహించలేక నువ్వు తల్లివి కావు, ఎందుకింత పాపం చేస్తున్నావు అని అడిగాడు. వెంటనే ఆమె మహారాజా, మీరు మర్చిపోయినట్లు ఉన్నారు, నన్ను మీరు ప్రశ్నించకూడదు. అలా అని నాకు గతంలో మాట ఇచ్చారు. ఇప్పుడు నన్ను ప్రశ్నించారు కాబట్టి ఇక నేను ఇక్కడ ఉండను. ఈ 8వ పిల్లవాడిని నేను చంపను. నేనెవరో మీకు తెలియదు కాబట్టి చెప్తూ ఉన్నాను. మునులు మహర్షులు నిత్యం పూజించే గంగా నదికి దేవతను నేనే. పూర్వం ఒకప్పుడు అష్టవసువులు తమ భార్యలను వెంటబెట్టుకుని వశిష్ఠ మహాముని ఆశ్రమ ప్రాంతానికి విహారానికి వెళ్ళారు. అక్కడ వారికి నందిని అనే ఒక ఆవు కనిపించింది. అది వశిష్ఠుల వారి పాడి ఆవు. అది చాలా అందంగా ఉంది. అష్ట వసువుల భార్యలు ఆ గోవును చూసి చాలా ఆనందపడ్డారు. అందులో ఒక ఆమె ఆ గోవు తనకు కావాలని తన భర్తను అడిగింది. దానికి భర్త, ఆ ఆవు వశిష్ఠ మహామునిది, మనం ఆ ఆవును తీసుకుని వెళ్తే ఆయన కోపానికి గురి కావాల్సి ఉంటుంది, వద్దని చెప్పాడు. కానీ ఎంత చెప్పినా ఆ భార్య వినలేదు. చివరకు సరే అని 8 మంది వసువులు కలిసి ఆ ఆవును దూడతో సహా తోలుకుపోయారు. వశిష్ఠ మహాముని
ఈ సంగతి తెలుసుకుని కోపంతో మీరంతా మానవులై పుట్టండి అని శపించాడు. ఇది తెలిసి అష్టవసువులు పరుగున వచ్చి ఆవును దూడను అప్పగిస్తారు. క్షమించమని వేడుకుని శాపాన్ని వెనక్కి తీసుకోమన్నారు. కానీ వశిష్ఠ మహాముని నా శాపానికి తిరుగులేదు. నా ఆవును తోలుకుపోయిన వసువు మాత్రం భూలోకంలో మహావైభవంగా చాలా కాలం జీవిస్తాడు. మిగిలిన 7 భూలోకంలో పుట్టిన వెంటనే మరణించి శాప విముక్తులు అవుతారు. ఇంతకంటే నేను చేయగలిగినది ఏమీ లేదు అని చెప్పాడు. ఆ తర్వాత ఆ వసువులే నా దగ్గరకు వచ్చి, గంగా భవానీ, నువ్వే మాకు తల్లివి. మా కోసం నీవు భూలోకానికి వెళ్ళి అక్కడ ఒక పునీతుణ్ణి వివాహమాడు. మేము నీ పుణ్య గర్భాన జన్మిస్తాం. మేము పుట్టిన వెంటనే గంగలో విడిచిపెట్టు తల్లి. అప్పుడు మాకు త్వరగా శాప విమోచనం అవుతుందని మొరపెట్టుకున్నారు. అందుకే నేను భూలోకానికి వచ్చి మిమ్మల్ని వివాహమాడాను. అష్టవసువులే మనకు జన్మించారు. ఈ చివరి సంతానాన్ని నేను కొంతకాలం పెంచి మీకు అప్పగిస్తాను అని చెప్పి వెళ్ళిపోయింది. ఆ పిల్లవాడే దేవవ్రతుడు. అతను వశిష్ఠ మహాముని వద్ద వేదంగాలు చదువుకున్నాడు. శుక్రాచార్యుల వద్ద శాస్త్రాలు నేర్చుకున్నాడు. విలువిద్యలో ఆరితేరాడు. రాజనీతి కోవిదుడు. ఆ దేవవ్రతుడే భీష్ముడు. ఇదే భీష్మాచార్యుల వారి జన్మ రహస్యం. భీష్మాష్టమి రోజు కృష్ణుడు దానం చేసిన 2 నాణాలతో ఒక బ్రాహ్మణుడి జీవితాన్ని ఎలా మార్చాడో తెలిపే కథను వింటే మీ జీవితం మారిపోతుంది. తిరిగిలేని రాజయోగం పడుతుంది. ఒకసారి కృష్ణార్జునులు కలిసి మాట్లాడుకుంటూ వెళ్తూ ఉన్నారు. వారికి మధ్యలో ఒక యాచకుడు కనిపించాడు. చూసి జాలిపడిన అర్జునుడు అతని పేదరికం పోగొట్టేందుకు ఒక సంచి నిండుగా కూడా బంగారు నాణాలు ఇచ్చాడు. ఆ నాణాలను సంతోషంగా తీసుకుని వెళ్తున్న ఆ యాచకుడిని మార్గం మధ్యలో ఓ దొంగ కత్తితో బెదిరించి దోచుకున్నాడు. మళ్ళీ ఆ పేద బ్రాహ్మణుడు యాచకుడిలా మారి వీధుల్లో భిక్షాటన చెయ్యసాగినాడు. మళ్ళీ ఓ రోజు అతన్ని చూసి ఆశ్చర్యపోయిన అర్జునుడు ఈసారి ఓ ఖరీదైన వజ్రం ఇచ్చి ఆనందంగా జీవించమన్నాడు. ఆ యాచకుడు ఈసారి వజ్రాన్ని జాగ్రత్తగా ఇంటికి తీసుకుని వెళ్ళి గదిలో మూలన ఉన్న వినియోగంలో లేని ఒక కుండలో దాచిపెట్టి పడుకున్నాడు. తెల్లారింది. చూస్తే భార్య లేదు. అంతేకాదు ఆ కుండ కూడా లేదు. పరిగెత్తుకుంటూ నదీ తీరం వద్దకు వెళ్ళాడు. భార్యను, ఆమె చేతిలోని కుండను చూసి హమ్మయ్య అనుకున్నాడు. కుండ కింద పెట్టి చూస్తే వజ్రం లేదు. నదిలో నీళ్ల కోసం వంచినప్పుడు ఆ వజ్రం ప్రవాహంలోనికి జారిపోయింది. తన దురదృష్టానికి ఎంతో చింతించిన ఆ బ్రాహ్మణుడు మళ్ళీ యాచకుడిగా మారి వీధుల్లోకి వెళ్ళాడు. మళ్ళీ కృష్ణార్జునులు అతన్ని చూసి ఏమైందని అడిగి తెలుసుకున్నారు. ఇంకా ఇతనికి సాయం చేసి ఉపయోగం లేదు బాబా, ఇతనెవరో పరమ దురదృష్టవంతుడిగా ఉన్నాడు అన్నాడు అర్జునుడు శ్రీకృష్ణుడితో. లేదు అర్జున, ఈసారి ఏం జరుగుతుందో చూద్దాం అని బ్రాహ్మణుడి చేతిలో 2 బంగారు నాణాలు పెట్టాడు శ్రీకృష్ణుడు. ఒకప్పుడు సంచుడు బంగారు నాణాలు, విలువైన వజ్రం ఇస్తేనే నా దగ్గర నిలవలేదు. ఈ 2 నాణాలేమైనా నా తలరాతను మారుస్తాయా, నా పిచ్చిగాని అనుకుంటూ ఇంటికి వెళ్తున్నాడు ఆ బ్రాహ్మణుడు. దారిలో ఒక జాలరి వలకు చిక్కి విలవిలాడుతున్న చేపను చూశాడు. అతని హృదయం ద్రవించింది. కృష్ణుడు నాకిచ్చిన 2 నాణాలు ఎలాగూ నా తలరాతను మార్చలేవు. పాపం మూగజీవి, దాని ప్రాణాలైనా రక్షిద్దాం అని తన దగ్గర ఉన్న 2 నాణాలు ఇచ్చేసి ఆ చేపను తీసుకుని ఇంటికి తీసుకుని వెళ్ళి ఒక గిన్నెలో నీళ్లు పోసి ఆ గిన్నెలో ఉంచాడు. అతని భార్య ఆ చేపను చూసి, అయ్యో, దాని నోట్లో ఏదో ఇరుక్కుందండి, అందుకే గిలగిలా కొట్టుకుంటుంది అని పిలిచింది. ఇద్దరూ కలిసి ఆ చేప నోరు తెరిచి గొంతులో ఇరుక్కున్నది తీసి చూసి ఆశ్చర్యపోయారు. నదిలో తాము జారవిడుచుకున్న వజ్రం ఆనందంతో ఉక్కిరి బిక్కిరై దొరికింది, నా చేతికి చిక్కింది అని గావు కేకలు పెట్టాడు. అదే సమయంలో అతనింట్లోకి ప్రవేశించిన ఓ దొంగ ఈ పేద బ్రాహ్మణుడిని చూసి కంగారు పడ్డాడు. గతంలో అతన్ని దారి దోపిడీ చేసి బంగారు నాణేల సంచి దొంగిలించాను. నన్ను చూసి ఆ బ్రాహ్మణుడు కనిపెట్టినట్టున్నాడు. నాది నాకు దొరికింది అని అరుస్తూ ఉన్నాడు.
అనుకుని దొంగ వణికిపోయాడు. ఆ బ్రాహ్మణుడి దగ్గరికి వచ్చి, నీకు దండం పెడతాను, నీ బంగారు నాణాలు నువ్వు తీసేసుకో, నన్ను రక్షక భటులకు మాత్రం పట్టివ్వవద్దు అని ప్రాధేయపడ్డాడు. ఇప్పుడు నివ్వెరపోవటం బ్రాహ్మణుడి దంపతుల వంతయింది. తాము పోగొట్టుకున్న 2 విలువైన వస్తువులు కూడా తమకు చేరాయి. పరుగున అర్జునుడి వద్దకు వెళ్ళి కృతజ్ఞతలు చెప్పాడు. కృష్ణ, నేను ఎంతో అమూల్యమైన స్వర్ణ నాణేలు వజ్రం ఇచ్చినా అతని దశ తిరగలేదు. కానీ నీవిచ్చిన 2 నాణేలు అతని జీవితాన్ని మలుపు తిప్పాయి. ఎలా సాధ్యమయ్యింది అని ప్రశ్నించాడు అర్జునుడు. అర్జున, అతని వద్ద బంగారం వజ్రం ఉన్నప్పుడు అతను కేవలం తన అవసరాల గురించి మాత్రమే ఆలోచించాడు. అదే 2 నాణేలు ఉన్నప్పుడు మరో జీవి మంచి చెడులు, ఈతి బాధలు, కష్ట సుఖాలు గురించి ఆలోచించాడు. నిజానికి అది దేవుడు చేయవలసిన పని. తను పంచుకున్నాడు. అందుకే అతని కష్టాన్ని నేను పంచుకున్నాను అని ముగించాడు శ్రీకృష్ణ పరమాత్మ. అలాగే ఈరోజు బ్రహ్మ రాసిన రాతను ఆ బ్రహ్మ కూడా మార్చలేడు అని తెలియజేసే ఈ పవిత్ర కథను వింటే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, తిరిగిలేని రాజయోగం పడుతుంది. పూర్వం బోధ చేస్తూ ఒక ముని దంపతులు ఉండేవారు. ఆ ముని చాలా ప్రతిభావంతుడు, సకల శాస్త్రాలు విద్యలు తెలిసినవాడు. ఆ ముని భార్య సాక్షాత్తు అన్నపూర్ణయే. ఆమె శిష్యులను తన కన్న బిడ్డల్లా చూసుకునేది. ఆకలితో ఎవరు వచ్చినా లేదనకుండా వారి ఆకలిని తీర్చేది. అలా ఒకనాడు ఆ ముని దంపతుల వద్దకు వసంతుడు అనే ఒక అనాథ వచ్చి శిష్యుడిగా చేరాడు. అతడు బాగా చురుకైనవాడు, తెలివైనవాడు కావటంతో అతనికి గురువుగారు నేర్పించే విద్యలన్నీ కూడా ఇట్టే అబ్బేవి. వసంతుడు కొన్నాళ్లకే తన గురువుకు తెలిసిన విద్యలన్నీ కూడా పూర్తిగా నేర్చేసుకున్నాడు. ఇక అతనికి నేర్పడానికి తన వద్ద ఉన్న జ్ఞానం సరిపోకపోవటంతో తనకు గురువులైన వారి వద్దకు పంపించి మరీ విద్యాభ్యాసం చేయించాడు ఆ గురువర్యుడు. అయితే కొన్నాళ్ళకే అతనికి నేర్పడానికి తమ వద్ద ఉన్న విద్యలన్నీ కూడా పూర్తయ్యాయని ఆ పెద్ద గురువులైన వాళ్ళు కూడా చెప్పారు. ఇదిలా ఉండగా నిండు చూలాలైన గురుపత్ని ప్రసవించే సమయం రావటంతో వసంతుడు ఆశ్రమంలో అన్ని పనులు తానే చూసుకుంటూ తల్లితో సమానురాలైన గురుపత్నిని కాలు కింద పెట్టకుండా చూసుకుంటూ ఉన్నాడు. ఆమెకు పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. ఆశ్రమం లోపల ప్రసవం జరుగుతూ ఉండగా వసంతుడు గుమ్మం బయటకు వచ్చి కూర్చున్నాడు. కాసేపట్లో లోపలి నుంచి చంటి బిడ్డల ఏడుపులు వినపడ్డాయి. గురుపత్ని కవల పిల్లలకు జన్మనిచ్చింది. ఒక మగపిల్లవాడు, ఒక ఆడపిల్ల. ఇంతలో దివి నుండి భూమికి దిగి వచ్చిన ఒక దివ్య పురుషుడు వడివడిగా ఆశ్రమంలోనికి వెళుతూ గుమ్మం ముందు కూర్చున్న వసంతుడికి కనిపించాడు. మామూలు మనుషులకైతే అతను కనిపించి ఉండేవాడు కాదు. కానీ వసంతుడు దైవ రహస్యాలు కూడా నేర్చుకున్నాడు కాబట్టి ఆ వచ్చిన అతనెవరో ఇట్టే కనిపెట్టేశాడు వసంతుడు. అతడు బ్రహ్మ. అప్పుడే పుట్టిన పిల్లలకు నొసటి రాత రాయడానికి వచ్చాడని అర్థం చేసుకున్న వసంతుడు ఓపిగ్గా బయట కాచుకుని కూర్చున్నాడు. వసంతుడు బ్రహ్మ బయటకు రాగానే ఆయనకు ప్రణామం చేసి, స్వామి, మా గురువుగారి పిల్లల నుదుట ఏమి రాశారో దయచేసి సెలవివ్వగలరు అని వినమ్రపూరితంగా అడిగాడు. బ్రహ్మ తనను చూడగలిగిన ఆ పిల్లవాడు సామాన్యుడు కాడు అని తెలుసుకొని వసంతుడు అడిగిన విధానానికి ముచ్చటపడి ఇతరులకు తెలియజేయరాని రహస్యాన్ని అతనికి చెప్పడానికి నిర్ణయించుకున్నాడు. అప్పుడు ఇలా చెప్పాడు, నాయనా, ఈ అబ్బాయి నిరరక్ష కుక్షి అవుతాడు. ఇతని జీవిత కాలమంతా ఇతని వద్ద ఒక్క మూట బియ్యము, ఒక ఆవు, ఒక పూరిపాక తప్ప ఇక ఏమీ ఉండవు. ఇతడు రోజంతా కష్టపడినా తన రెక్కల కష్టంతో కానా కష్టంగా పెళ్ళాన్ని పిల్లల్ని పోషిస్తాడు అంతే అన్నాడు. ఇక ఆ అమ్మాయి మాత్రం వేసి అవుతుంది. డబ్బుల కోసం రోజుకో పురుషుడితో సంభోగించే వారకాంత అవుతుంది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు బ్రహ్మ. అది వినిన వసంతుడు నిశ్చేష్టుడయ్యాడు. సాక్షాత్తు దైవ స్వరూపులైనటువంటి తన గురువు దంపతులకు పుట్టిన పిల్లలకు ఇలాంటి రాత రాశాడేమిటా విధాత అని విచారంగా ఆలోచనలో మునిగిపోయాడు.
వెంటనే తన గురువు గారిని బ్రహ్మరాత మార్చగలమా అని అడిగాడు వసంతుడు. దానికి ఆయన, అది సాధ్యం కాదు నాయన, అది ఎవ్వరికీ సాధ్యం కాదు అని చెప్పాడు. పిల్లలు పెద్దవాళ్ళయ్యే కొద్దీ వాళ్ళ రాత నిజమవటం వసంతుడికి కనిపించసాగింది. ఆ ఇద్దరికీ చదువులు వంటబట్టడం లేదు. ఎందరికో విద్యాబుద్ధులు నేర్పిన గురువుగారి పిల్లలు ఇలా అయ్యారేమిటా అనే దిగులుతో వసంతుడికి దేనిమీద ఏకాగ్రత కుదరటం లేదు. దానికి తోడు ఆ పిల్లలిద్దరూ వసంతుడు వెంటపడి అన్నయ్య అన్నయ్య అని తిరుగుతూ ఉంటే అతడికి దుఃఖం మరింత ఎక్కువ కాసాగింది. ఒకరోజు గురువుగారితో చెప్పి ఆయన అనుమతి పొంది దేశం చుట్టి రావడానికి బయలుదేరి వెళ్ళాడు. ఎన్నో చోట్లకు వెళ్ళి ఎందరో పండితులను కలిశాడు. వారందరినీ వసంతుడు ప్రశ్నించాడు. బ్రహ్మ రాసిన రాతను మార్చగలమా? దానికి వసంతుడికి అందరూ చెప్పిన సమాధానం, బ్రహ్మరాత మార్చటం అసాధ్యం, అది ఎవరి తరమూ కాదు అని. అలా అక్కడా ఇక్కడా తిరుగుతూ తన అన్వేషణను కొనసాగిస్తూ 20 సంవత్సరాలకు పైగా గడిపేశాడు. అప్పటికి గురువుగారి పిల్లలకు 25 ఏళ్ళు వచ్చాయి. వసంతుడికి వాళ్ళు ఎలా ఉన్నారో చూడాలనిపించసాగింది. ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. అప్పుడు అక్కడి పరిస్థితి, గురువుగారి కుమారుడి పేరు శంకరుడు అని, ఆ ఊరిలోనే కూలి పని చేస్తున్నాడని, గురువుగారి కుమార్తె పేరు వసంత సేన అని, దగ్గరలోని ఒక పట్టణంలో వ్యభిచార వృత్తిలో ఉన్నదని తెలుసుకున్నాడు. తనకు పుట్టిన పిల్లల దుస్థితి చూసి దిగులుతో మంచం పట్టి గురుపత్నులు మరణించారని కూడా వసంతుడు తెలుసుకున్నాడు. వసంతుడు బాగా ఆలోచించాడు. ముందు శంకరుని వెతుక్కుంటూ వెళ్ళాడు. వసంతుడిని చూడగానే అన్నయ్య అంటూ బావురుమన్నాడు శంకరుడు. చిన్న పూరిపాక, చిరిగిపోయిన దుస్తుల్లో భార్య, ఒక కొడుకు, ఇంట్లో ఎటు చూసినా విలయతాండవం చేస్తున్న కటిక దారిద్ర్యం. ఇది శంకరుడి దుస్థితి. తమ్ముడు, నువ్వు బాధపడకు, ఇప్పట్నుండి నేను చెప్పినట్లు చెయ్యి అన్నాడు వసంతుడు. దానికి శంకరుడు, సరే అన్నయ్య, ఇక నుండి నువ్వు ఎలా చెప్తే అలానే చేస్తాను అన్నాడు శంకరుడు. ముందు ఆ ఆవును తోలుకుని పట్టణానికి వెళ్దాం పదా అన్నాడు వసంతుడు. ఏమీ మాట్లాడకుండా ఆవును తోలుకుని వసంతుడిని అనుసరించాడు శంకరుడు. ఇద్దరూ నేరుగా పట్నంలోని సంత దగ్గరకు వెళ్ళారు. అక్కడ ఒక దళారి దగ్గరకు వెళ్ళి ఆ ఆవును ఎంతకు కొంటావు అని అడిగాడు వసంతుడు. తర్వాత అతను చెప్పిన ధరకు అమ్మేశాడు వసంతుడు. శంకరుడికి ఏమీ అర్థం కాకపోయినా వసంతుడికి ఎదురు చెప్పలేదు. ఆవును అమ్మగా వచ్చిన డబ్బుతో వంటకు అవసరమైన సరుకులను, శంకరుడి భార్యకు పిల్లలకు కొత్త బట్టలు కొన్నారు. తిరిగి గ్రామానికి బయలుదేరారు. ఇంటికి రాగానే ఆ సరుకులతో వంట చేయించాడు వసంతుడు. శంకరుడి భార్య, పిల్లలు ఆవురావురమని తిని ఆకలి తీర్చుకున్నారు. తర్వాత వసంతుడు శంకరుడితో, తమ్ముడు, అన్నదానం చేద్దాం, ఆకలితో ఎవరు వచ్చినా లేదనకుండా వడ్డించు అని చెప్పాడు. శంకరుడు మారు మాట్లాడకుండా అలాగే చేశాడు. కానీ శంకరుడు ఆ రోజు రాత్రి వసంతుడితో, అన్నయ్య, ఇంతవరకు ఆ ఆవు ఉంది కదా అన్న ధైర్యం నాకు ఉండేది. ఇప్పుడు ఉన్న ఆ ఒక్క ఆధారం కూడా పోయింది. దాన్ని అమ్మగా వచ్చిన ధనం కూడా అన్నదానానికి ఖర్చయిపోయింది. తెల్లవారితే ఎలా గడపాలో అని భయంగా ఉంది అని అన్నాడు. దానికి వసంతుడు, తమ్ముడు, నువ్వేమీ ఆలోచించకుండా సుఖంగా నిద్రపో, ప్రొద్దునికంతా కూడా సర్దుకుంటుంది అని ధైర్యం చెప్పాడు. ప్రొద్దున్నే లేచి తలుపు తెరిచి బయటికి వచ్చి చూసిన శంకరుడి ఆశ్చర్యానికి అంతు లేకుండా పోయింది. శంకరుడి ఇంటి ముందు ఒక ఆవు నిలబడి ఉంది. శంకరుడి ఆస్తి ఎప్పుడూ ఒక్క ఆవే అని, అతను రాసిన రాత పొల్లుపోకుండా ఉండడానికి రాత్రికి రాత్రి బ్రహ్మయే స్వయంగా ఒక ఆవును తీసుకుని వచ్చి అక్కడ కట్టేశాడు. ఆ రోజు కూడా ఆవును తీసుకుని వెళ్ళి సంతలో అమ్మి వచ్చిన ఆ డబ్బుతో అన్నదానం చేయించాడు వసంతుడు. తమ్ముడు, ఇక ఇలాగే ప్రతిరోజు క్రమం తప్పకుండా చేస్తూ ఉండు అని చెప్పి వసంతుడు అక్కడి నుండి వసంత సేనను వెతుక్కుంటూ బయలుదేరాడు. అన్ని దానాల్లోకెల్లా గొప్పదైన అన్నదానాన్ని క్రమం తప్పకుండా చేస్తున్నందున శంకరుడు తన జీవితంలో అనంతమైన పుణ్యాన్ని మూటకట్టుకున్నాడు. ఆ తర్వాత వసంతుడు వాళ్లను వీళ్లను అడుగుతూ వెళ్ళి వసంత సేనను కలుసుకున్నాడు. వసంత సేన ఒక్క అవ్వతో కలిసి ఒక ఇంట్లో ఉంటోంది. ఆమె వసంతుడిని చూడగానే భూరిమని ఏడ్చేసింది.
అన్నయ్య, నేను మహాపాపిని. ఈ పాప పక్కిలంలో కూరుకుపోయాను. మీలాంటి ఉన్నతుడిని చూడడానికి కూడా నాకు అర్హత లేదు అని బావురుమంది. ఊరుకో చెల్లి, ఊరుకో అమ్మా. ఈ పాపపు పక్కిలం నుండి నువ్వు బయటపడే మార్గం చెప్తాను. ఇక ఇవాల్టి నుండి నేను చెప్పినట్లు చెయ్యి అని ఆమెను ఓదార్చాడు వసంతుడు. దానికి సరే అని ఒప్పుకుంది వసంతసేన. ఆ రాత్రికి విఠలుడు ఎవరు వచ్చినా సరే 1,00,000 వరహాలు చెల్లించాల్సిందే, 1,00,000 వరహాలు చెల్లిస్తేనే లోపలికి ప్రవేశం అని చెప్పమని అక్కడ ఉన్న వసంతసేనతో ఉన్న అవ్వకు చెప్పాడు వసంతుడు. ఆమె ఆశ్చర్యపోతూ, అయ్యా, ఇది జరిగే వ్యవహారం కాదు అని ఏదో చెప్పబోయింది. వసంతుడు ఆమెను మధ్యలోనే వారించి, నేను చెప్పినట్లు చెయ్యి అన్నాడు. ఆజ్ఞాపిస్తున్నట్లుగా అన్నాడు. ఆ రాత్రి 2-3 విఠలులు వచ్చి 1,00,000 వరహాలు అనగానే వెనుదిరిగి వెళ్ళిపోయారు. అది వాళ్ళు ఊహించలేని మొత్తం. కానీ అర్ధరాత్రి సమీపిస్తూ ఉంది అనగా ఒక మహాపురుషుడు మాత్రం 1,00,000 వరహాలతో వచ్చి ఆ రాత్రి వసంతసేనతో గడిపి వెళ్ళాడు. ఆ మరుసటి రోజు రాత్రి కూడా అలాగే జరిగింది. తన రాత తప్పకూడదని 1,00,000 వరహాలు ఇచ్చి వసంతసేనతో సంభోగించింది సాక్షాత్తు ఆ బ్రహ్మేనని వసంతుడికి తెలుసు. అలా బ్రహ్మ సంభోగం వలన అప్పటి వరకు ఆమె మూటగట్టుకున్న పాపాలన్నీ కూడా పటాపంచలయ్యాయి. ఆమె జన్మ చరితార్థమయ్యింది. అలా వసంతుడు వాళ్ళిద్దరి చేత పుణ్యకర్మలు చేయించి గురుపత్నుల రుణం తీర్చుకున్నాడు. ఈ ప్రపంచంలో ప్రతి జీవి నుదుట తలరాత రాసేది బ్రహ్మే అయినా దానిని చక్కగా తీర్చిదిద్దుకునే శక్తిని, అవకాశాన్ని మాత్రం ప్రతి జీవికి ఇచ్చాడు అని గ్రహించాడు. దానిని నిరూపించాడు. అలా బ్రహ్మరాతను సైతం బ్రహ్మాండమైన రాతగా మార్చి చూపించాడు వసంతుడు. అలాగే భీష్మాష్టమి మాఘమాసంలో వస్తుంది గనుక ఈరోజు మాఘపురాణంలోని ఈ కథను వింటే చాలు, అన్ని రకాల దోషాలు పోతాయి. మాఘపురాణం ప్రకారం వశిష్ఠ మహర్షి దిలీప మహారాజుకు ఇలా చెప్పసాగాడు. పూర్వం ఒకసారి వింధ్య హిమాలయ పర్వతాల మధ్యనున్న ప్రాంతమున కాటకం కలిగెను, అంటే కరువు వచ్చింది. ఆ కరువు అన్ని వర్ణముల వారిని పీడించినది. ప్రజలకు తిండి లేదు, త్రాగుటకు నీరు లేదు అంటూ వ్యాధులు ప్రబలి జనులు, పశువులు చాలా నష్టపోయినవి. అందువలన యజ్ఞ యాగాది కార్యక్రమములు కానీ దైవార్చనలు కానీ చేయలేకపోయారు. వనముల యందు తపస్సు చేసుకుని మునీశ్వరులు సహితం ఆ కరువుకు తలవంచి ఆశ్రమములు వదిలి వలస పోవుతూ ఉన్నారు. అప్పుడు భృగు మహర్షి ఆ కరువు ప్రాంతంలోనే నివసిస్తూ ఉండేవారు. రేవా నది తీరమునందున్న ఫల వృక్షములు, పంట భూములు నీరు లేక బీడు పడిపోయినవి. త్రాగడానికి నీరు కూడా లభించుటలేదు. మహా తపస్వియగు భృగు మహర్షి కూడా ఆ కాటకమును తట్టుకోలేకపోయాడు. ఎన్నో సంవత్సరాల నుండి ఆ ప్రాంతమందు ఉండటం వలన అచ్చటి నుండి కదులుటకు ఇష్టం లేకపోయినప్పటికీ కూడా గతి లేక హిమాలయ ప్రాంతాలకు వలసపోయాడు. హిమాలయ పర్వతాలకు పడమటి దిక్కున ఒక కొండ చర్య ఉన్నది. ఆ కొండ చర్య అచ్చటనున్న కైలాస పర్వతమునకు చాలా దగ్గరగా ఉన్నది. అది తెల్లగా కూడా ఉన్నది. ఆ కొండ చర్య యందు ఇంద్ర నీలములు ఉండుట వలన దగదగా మెరుస్తూ ఉన్నది. మహర్షులు, సిద్ధులు, జ్ఞానులు ఆ కొండ వద్దకు వచ్చి శ్రీమన్నారాయణ్ణి భక్తిభావంతో ప్రార్థిస్తూ ఉండేవారు. అంతేకాక ఆ పర్వతము యొద్దకు యక్షులు, గంధర్వులు వచ్చి విహరిస్తూ ఉండేవారు అని వశిష్ఠుల వారు దిలీప మహారాజుకు వివరిస్తూ ఉన్నారు. అంతట దిలీపుడు వశిష్ఠునితో ఇట్లు పలికెను. ఓ మహానుభావ, ఆ పర్వతమును గురించి చెప్పిన మాటలు నాకు ఆశ్చర్యమును కలుగజేస్తూ ఉన్నవి. ఇంకనూ ఏమైనా విశేషాలు ఉంటే తెలపమని ప్రార్థించెను. మరలా వశిష్ఠుల వారు ఇట్లు చెప్పిరి. ఓ రాజా, నీ అభిష్టం ప్రకారమే వివరింతును, సావధానుడవై ఆలకింపుము అని చెప్పెను. ఆ పర్వత రాజుముఖడు వింత అయినది. దానిపైనున్న వింత చెట్లు, పురాతన వన్య మృగములు, అనేక రకముల పక్షులతోనున్న ఆ పర్వతం 30 యోజనముల పొడవు కలిగి 10 యోజనముల ఎత్తు కలిగినదై అలలారుచూ ఉండెను. అటువంటి పర్వతం వద్దకు భృగు మహర్షి వచ్చి ఆ సుందర నయనానందకరమగు దృశ్యములను చూసి సంతోషించాడు. తాను తపస్సు చేసుకునుటకు అదే మంచి అనుకూలమైన స్థలమని నిర్ణయించి ఆశ్రమం కట్టుకుని తపస్సు చేసుకుంటూ ఉండెను.
అట్లు కొంతకాలం గడిచిపోయెను. ఒకనాడు ఒక గంధర్వ యువకుడు భార్యా సమేతుడై ఆ పర్వతం మీదకి వచ్చి తపస్సు చేసుకుంటున్న భృగు మహర్షిని గాంచి నమస్కరించి గంధ స్వరంతో తన వృత్తాంతమును ఇట్లు తెలియజేసెను. భృగు మహర్షి, నా కష్టమును ఏమని విన్నవింతును? నేను పూర్వజన్మలో చేసిన పుణ్యఫలం వలన నాకు స్వర్గం ప్రాప్తించినను పులి ముఖం నాకు కలిగినది. ఏ కారణంచే నాకు అటుల కలిగెనో బోధపడటం లేదు. ఆమె నా భార్య, అతి రూపవతి, గుణవంతురాలు, మహాసాధ్వి. నా ఈ వికృత రూపం వలన ఎందుకు పనికిరాని వాడనైతిని. ఈ రూపమునకు కారణమేమియో వివరించి నా మనోబాధను తొలగింపజెయ్యుడి అని పరిపరి విధముల ప్రార్థించెను. భృగు మహర్షి గంధర్వుని దీనాలాపము లాలకించెను. అతని వృత్తాంతము వినగానే ముని హృదయము కలిచివేసినట్లు అయినది. ఆ గంధర్వుని కెటులైనను సరే తన శక్తి కొలది సాయము చేయవలనని నిశ్చయించుకొని ఇట్లు అనెను. ఓ ఈ గంధర్వ కుమార, నీవు అదృష్టహీనుడవు. అదృష్టహీనత వలనే నీకి కష్టదశ కలిగినది. పాపం, పేదరికం, దురదృష్టం అను ఈ మూడును మనిషిని కృంగదీయును. ఈ మూడిటిని నీ వృత్తి చేసుకునవలనన్న మాఘమాస స్నానమే పరమ ఔషధం. ఈ మూడిటిని అంటే పాపం, పేదరికం, దురదృష్టమును మనం పోగొట్టుకోవాలి అంటే మాఘమాస స్నానమే పరమ ఔషధం అని చెప్పాడు. అన్ని జాతుల వారును ఆచరించవలసిన పరమ పావనమైన మార్గం. కావున నీవు నీ భార్యతో కూడా పర్వతం నుండి ప్రవహిస్తున్న నదిలో స్నానం చెయ్యుము. అదియునుగాక ఇది మాఘమాసము కదా. వెళ్ళబోయిన తీర్థం ఎదురైనట్లు అన్నీయూ కూడా నీకు సమకూరుతూ ఉన్నవి. ఈ రోజుతో నీ కష్టములు తొలగిపోవును, నీ మనోవాంఛ నెరవేరును, భయపడుకోమని మాఘ స్నాన ఫలము గురించి వివరించెను. ఆ గంధర్వుడు భృగు మహర్షి ఉపదేశమును శ్రద్ధగా వినెను. తన భార్య కూడా మునీశ్వరుని వచనములు ఆలకించి సంతోషించెను. ఆ మహర్షి చెప్పిన విధంగా గంధర్వుడు భార్యా సమేతుడై ఆదాపుననే ప్రవహిస్తున్న నదిలో స్నానం చేసెను. వెంటనే తనకు ఉన్న పెద్ద పులి ముఖం పోయి తేజోవంతమైన సుందరమైన ముఖంతో ప్రకాశించెను. ఆ గంధర్వ దంపతులు అమితానందం పొందిరి. అంత వారిద్దరూ కూడా భృగు మహర్షి దగ్గరకు వచ్చి సాష్టాంగ నమస్కారము చేసిరి. భృగువు వారలను దీవించి పంపించి వేసెను. అంతటి పరమ పవిత్రమైన మాసం మాఘమాసం అని వశిష్ఠ మహర్షి దిలీపుడికి చెప్తాడు. ఈరోజు తలరాతలో ఎలా ఉంటే అలా ఖచ్చితంగా జరుగుతుంది. బ్రహ్మరాతను మార్చటం ఎవ్వరి తరం కాదు అని తెలిపే ఈ కథను వింటే మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఒకసారి నారదుడు భూలోక ప్రయాణాన్ని ముగించుకొని దేవలోకమునకు బయలుదేరుతూ సంధ్యా సమయం కావటం వలన సంధ్యావందనం కొరకే స్నానం ఆచరించాలని ఒక వాగులోనికి ప్రవేశిస్తూ ఉండగా కాలికి ఒక పుర్రె తగిలినది. నారదుడు దాని వైపు చూస్తే ఈ తల ముల్లోకాలు దర్శిస్తుందని రాసి ఉంది. ఏమిటి ఈ పొరపాటు? చనిపోయి పడిపోయిన ఈ పుర్రె ముల్లోకాలను ఎలా దర్శిస్తుంది అని సందేహంతో నారదుడు సంధ్యావందనము ముగించుకుని ఆ పుర్రెను తీసుకొని వైకుంఠమునకు బయలుదేరటం జరిగింది. నారదుడు వైకుంఠం చేరుకొని విష్ణుదేవునితో బ్రహ్మదేవుడు ఈ పుర్రె ముల్లోకాలు దర్శిస్తాడని వ్రాశాడు. మరి ఈ పుర్రె ముల్లోకంలో పడి ఉంటే ఈ పుర్రెను నేను తీసుకువచ్చాను, ఇది ఎలా సాధ్యం అని ప్రశ్నించాడు. దానికి విష్ణువు చిరునవ్వు నవ్వి, నారదా, వ్రాతల గురించి నాకు తెలియదు, కానీ కేవలం నేను జీవులకు పోషణ బాధ్యతలు మాత్రమే చూపిస్తాను. ఈ విషయాన్ని పరమేశ్వరుని అడగటం మంచిది అని సమాధానం ఇచ్చాడు. వెంటనే ఆ పుర్రెను తీసుకుని నారదుడు కైలాసంలో ఉన్న శివుని దగ్గరకు వెళ్ళాడు. అప్పుడు పరమేశ్వరుడు, ఆయువు తీరిన వారి ప్రాణాలు తీయటమే నా పని, ఇది రాసిన బ్రహ్మను అడగటము సమంజసంగా ఉంటుంది అని సలహా ఇచ్చాడు. ఆ తరువాత ఆ పుర్రెను తీసుకుని బ్రహ్మలోకం బయలుదేరి వెళ్ళాడు నారదుడు. వెళ్ళి బ్రహ్మను ప్రశ్నించగా, ఏం నారదా, విధాత రాసిన రాతనే ప్రశ్నించే అంతటి వాడివి అయ్యావా? అయినా అడుగుతున్నావు కాబట్టి నీ సందేహాలు తీర్చటం నా ధర్మం అని బ్రహ్మ ఇలా అడిగాడు. నారదా, ఈ పుర్రెను తీసుకుని మొదటి ఎక్కడికి ప్రవేశించావు అని బ్రహ్మ అడిగాడు.
వైకుంఠం అని నారదుడు సమాధానమిచ్చాడు. రెండవ మారు ఎక్కడికి తీసుకుని వెళ్ళావు అని బ్రహ్మ మళ్ళీ అడిగాడు. కైలాసం అని మళ్ళీ సమాధానమిచ్చాడు నారదుడు. మరి చివరిగా ఎక్కడికి తీసుకువచ్చావు అని మళ్ళీ బ్రహ్మ అడిగాడు. బ్రహ్మలోకం అని సమాధానమిస్తూ ఆశ్చర్యకరంగా తన ముఖ కవలికలను మార్చుకున్నాడు నారదుడు. అప్పుడు బ్రహ్మ, ఏం నారద, ఇప్పుడు చెప్పు, నేను వ్రాసిన వ్రాతలో ఏదైనా దోషం ఉన్నదా అని అడిగాడు. నారదుడి వెంటనే తన తప్పును క్షమించమని ఆ పుర్రెను వదిలేశాడు. అదే భూమిపై పడి పగిలిపోయినది. ఆ జీవికి కపాల మోక్షం లభించింది. జీవి దేవిలో ఐక్యమైపోయింది. ఇదంతా చూస్తున్న నారదుడికి తల తిరుగుతున్నట్లు అయ్యింది. బ్రహ్మదేవుడు ఆ తరువాత నారదుడికి జరిగిన కథ అంతయు వివరంగా చెప్పి, ఇతడు పూర్వం ఒక మహర్షి. పరిపక్వత చెందని కారణం చేత ఇతడికి ఆ జన్మలో మోక్షం లభించలేదు. ఈ జన్మలో తనకు లభించిన డబ్బుకు కానీ, బంగారానికి కానీ, రూపవతి అయిన యవ్వనవతికి కానీ వ్యామోహపరుడు కాక అన్నిటినీ తునప్రాయంగా త్యాజించి మోక్షలోకాలను పొందగలిగాడు అని బ్రహ్మ నారదుడితో చెప్పాడు. ఈ కథలో నీతి ఏమిటంటే, మనం ఏది కోరుకుంటే అది మనకు ప్రాప్తిస్తుంది. నిష్కల్మషమైన సాధన మన వంతు, ఫలితం ఇవ్వటము భగవంతుడి వంతు. మనం వదిలివేయటం అలవాటు చేసుకుంటే మనకు కావలసినవన్నీ మన వద్దకు చేర్చే బాధ్యతను భగవంతుడు తీసుకుంటూ ఉంటాడు. ప్రతి మనిషిలోనూ జ్ఞానమనే దివ్య జ్యోతి పాము వలె నిద్ర అనుగుణంగా ఉంటుంది. దానిని సాధన చేత నిద్రలేపినట్లయితే షట్చక్రాలను ఛేదించటం సులభమవుతుంది. దీనిని కుండలిని యోగం అని అంటారు. ఇది మోక్షము అనే ద్వారాన్ని తెరవడానికి తాళం చెవి వలె పనికి వస్తుంది. మహాభారతంలో భీష్మాచార్యుల వారికి ప్రత్యేక స్థానమున్నది. భీష్మాచార్యుల వారు ఈ సృష్టికి విష్ణు సహస్రనామాన్ని అందించినటువంటి ఆచార్యులు. భీష్మాచార్యులు తన తండ్రి ద్వారా పొందినటువంటి వరప్రసాదం చేత తాను కోరుకున్నప్పుడే తన శరీరాన్ని విడిచిపెట్టగలడు. ఈ మేరకు ఉత్తరాయణం కోసం వేచి చూసి తన ప్రాణమును త్యాగం చేసుకున్నటువంటి యోధుడు భీష్మాచార్యులు వారు. మకర సంక్రాంతికి ఉత్తరాయణం ప్రవేశించిన తరువాత సూర్యుడు తన గతిని మార్చుకునేటటువంటి రథసప్తమి వరకు ఆగి, ఆ రథసప్తమి పూర్తి అయిన తర్వాత మాఘమాస శుక్ల పక్ష అష్టమి నాడు పరమాత్ముడిలో ఏకం కావాలని నిర్ణయం తీసుకున్నటువంటి రోజు భీష్మాష్టమి. భీష్మాష్టమి రోజు ఏ వ్యక్తి అయినా సరే గతించినటువంటి వారి తల్లిదండ్రులకు మరియు విష్ణు సహస్రనామం అందించినటువంటి భీష్మాచార్యుల వారికి తర్పణాలు వదలాలి. భీష్మాష్టమి రోజు గంగా స్నానం లేదా పుణ్యనది స్నానం ఆచరించటం, అలాగే నువ్వులను అన్నమును దానం చేయటం చాలా విశేషం. భీష్మాష్టమి నుండి భీష్మ ఏకాదశి వరకు మాఘమాస పుణ్యనది స్నానాలు ఆచరించి మహావిష్ణువును పూజించిన వారికి, ఈ 3 రోజులు విష్ణు సహస్రనామ పారాయణం చేసిన వారికి భీష్మాచార్యులు ఆశీస్సులు, శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కలిగి పాపములు తొలగి విశేషమైనటువంటి పుణ్యఫలం లభిస్తుంది. కాబట్టి ఈరోజు రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు. ఈరోజు ఎవరైతే ఈ వీడియోను చూస్తారో, ఈ కథలను వింటారో వారికి ఉండే జన్మజన్మల పాపాలు పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, సకల శుభాలు కలుగుతాయి, తిరుగులేని రాజయోగం పడుతుంది, వద్దన్న డబ్బు వస్తుంది, అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఎంతో అదృష్టం ఉన్నవారు మాత్రమే ఈ కథలను వినగలుగుతారు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.